రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసి అనుకూల వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పరిశీలకులు పేర్నాటి కోటేశ్వర రెడ్డి నేతలు కార్యకర్తలు కలిసి సంతకాల ప్రతులను జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా పేర్నాటి మాట్లాడుతూ ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, నియోజకవర్గంలో మాత్రమే 60,000కు పైగా సంతకాలు సేకరించామని తెలిపారు. పేదలకు వైద్య విద్య దూరం చేసే నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. అనంతరం సంతకాల ప్రతులను తీసుకెళ్లే వాహనానికి జెండా ఊపి ర్యాలీగా నెల్లూరు ఆర్టీసీ డిపో వరకు మార్చు నిర్వహించారు. నిరసన తెలుపడం జరిగింది. అందులో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో 60,000 సంతకాలకు పిలుపునిస్తే దానికన్నా ఎక్కువగా సంతకాలు సేకరించినటువంటి ప్రతి ఒక్క నాయకుని కూడా మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ 135 పంచాయతీల్లో 6 మండలాల్లో 23 వార్డుల్లో చేసినటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతావందనాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఈ సంతకాల సేకరణ చేసినటువంటి కాగితాలన్నింటినీ కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరవేర్చడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీన జిల్లా పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఇవన్నీ కూడా చేరతాయి. 17వ తేదీన గవర్నర్ గారిని మన గౌరవ పార్టీ అధ్యక్షులు మనందరి ఆరాధ్య నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతుంది. ఆ విధంగా మనం నిరసన తెలియజేయడం జరుగుతుంది. అప్పటికి కూడా ఈ ప్రైవేటీకరణ ఆగిపోకపోతే తర్వాత మన నాయకుడి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి ఆ ప్రైవేట్ అయితే ఏదైతే ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేట్